మతపరమైన పండుగల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మత సామరస్యాన్ని కాపాడాలని మెదక్ జిల్లా రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ అన్నారు. రామాయంపేట పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొహరం, తొలి ఏకాదశి పండుగలు ఒకే రోజు రావడంతో ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని పేర్కొన్నారు. పండుగలలో ఎలాంటి అల్లర్లకు, సంఘటనలకు పాల్పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. మతపరమైనటువంటి పండుగలలో అవాంఛనీయ సంఘటనలకు, అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పట్టణ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట పట్టణంలో మొహర్రం పండుగకు సంబంధించి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో హిందూ సోదరులు మరియు ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకుముందు లాగానే అనాదిగా వస్తున్నట్టుగానే ప్రజలందరూ కుల మతాల తేడాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని మేము సూచించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా అందరూ దాన్ని ఏకీభవిస్తూ ఎప్పటి నుంచో కూడా అదేవిధంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకుంటామని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సోషల్ మీడియాలో కానీ వేరే న్యూస్లో కానీ వచ్చేటటువంటి ఫేక్ న్యూస్ని నమ్మకుండా ఒకవేళ ఇలాంటి సమాచారం వచ్చినా కూడా పోలీస్కి సమాచారం ఇవ్వాలని, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకోకుండా పోలీస్కి సమాచారం ఇవ్వాలని వాళ్ళకి సూచించడం జరిగింది. ఒకవేళ అట్లా సమాచారం ఇవ్వకుండా వాళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకుంటే కనుక జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా వివరించడం జరిగింది. కొత్త చట్టాల గురించి కూడా వాళ్ళకి తెలపడం జరిగింది. కొత్త చట్టాల్లో చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. నేరాలు పాల్పడితే మటుకు వాళ్ళు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న విషయాన్ని ప్రజలకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి రాని వాళ్ళకు కూడా పాత్రికేయుల ద్వారా అందరికీ ఈ విషయాన్ని చేరవేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకి బైక్ ఇచ్చి రోడ్ల మీద పంపిస్తున్నారు, మైనర్లకి లైసెన్స్ లేకుండా. ఆ విధంగా చేసినట్టయితే రాబోయే చట్టాల్లో వాళ్ళ తల్లిదండ్రులు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి లైసెన్స్ లేని వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించడమే కాదు, బండ్లు కూడా ఇవ్వకండి, డ్రైవింగ్ నేర్పించకుండా ఉండండి. వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తే అందరికీ మంచిది. అదేవిధంగా చాలామంది మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు చాలా నిర్లక్ష్యంగా. దానివల్ల అది వాళ్ళ ప్రాణాలకే కాకుండా ఎలాంటి సంబంధం లేని అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దాంతో వీళ్ళు చాలా తీవ్రమైన నేరం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరు కూడా తాగి డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అట్లా చేసినట్టయితే ఈ ఫైన్ కూడా చాలా ఎక్కువ పెరిగింది, కఠినమైన శిక్షలు ఉన్నాయి. అదేవిధంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న హెల్మెట్ పెట్టుకొని చాలా తప్పుతో ఖర్చుతో అయిపోయే పనిని వాళ్ళు చేయకుండా వాళ్ళ ప్రాణాలకి నొప్పి తీసుకొచ్చుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది నంబర్ ప్లేట్ తీసేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు రోడ్లపైన. ఎవరైతే నంబర్ ప్లేట్లు తీసి బండ్లు రోడ్లపైకి తీసుకొస్తారో ఆ బండ్లు సీజ్ చేయబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో బండ్లు రిలీజ్ చేయబడవు. అంటే మేము వాళ్ళు కావాలని నంబర్ ప్లేట్లు తీసేస్తే వాళ్ళు నేరం చేయడం కోసము ప్రిపేర్ అయ్యి బండ్లు అలా రోడ్డు మీద తెస్తున్నారని మేము అనుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ ఉంచుకొని ఆ నంబర్ ప్లేట్లు పెట్టుకొని రోడ్లపైన వెహికల్స్ని నడపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది ఇన్సూరెన్స్ అంటే చాలా చిన్న విషయంగా భావిస్తారు. అట్లా కాదు. ఇన్సూరెన్స్ అనేది మీ వెహికల్ పోతేనో దానికి డ్యామేజ్ అయితేనో మీకు రీప్లేస్మెంట్ కోసం ఉపయోగపడుతుందనే అపోహలో ఉంటారు. అలా కాకుండా మీ బండి వల్ల ఎవరికైనా నష్టం జరిగినా, ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా, మీకే యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ప్రమాదం చనిపోయే ప్రమాదం ఏర్పడ్డా కూడా మీకు ఇన్సూరెన్స్ ఉండడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న 5,000, 6,000, 10,000 లోపున్న ఇన్సూరెన్స్ని కట్టుకొని ఇన్సూరెన్సు, లైసెన్సు, ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని వెహికల్స్ని నడిపించాలని కోరుతున్నాం. ట్రాఫిక్ రూల్స్, మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించిన అన్ని రూల్స్ పాటించి
బాధ్యత గల పౌరులుగా ఉండాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చాలా సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు అమాయకంగా సెల్ ఫోన్లో వచ్చే అలర్ట్ మెసేజెస్కి, వాట్సాప్లో వచ్చే వాటికి మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తాము, పార్ట్ టైం జాబ్ మీరు కొన్ని ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ చూసి లైక్ షేర్లు చేస్తే మీరు టార్గెట్ రీచ్ అయితే టాస్క్ బై టాస్క్ ఉంటుంది. మీరు లాస్ట్ టాస్క్ వచ్చేసరికి మీకు డబ్బులు అవుతాయి, 5 టైమ్స్ అవుతాయి, 10 టైమ్స్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డట్టు చూపిస్తుంటుంది అక్కడ, కానీ నిజానికి అకౌంట్లో డబ్బులు రావు. ఈ విషయాన్ని మనం పూర్తిగా డబ్బులు పోతాయి కానీ మనకు అర్థం కాదు. అట్లాంటి ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. చాలామంది లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఒక్కటే విషయాన్ని గమనించండి, మనము కష్టపడకుండా ఏది అంత ఈజీగా రాదు. ఏదన్నా మీరు సింపుల్గా ఏం కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయంటే దాని వెనకాల ఏదో మర్మం ఉంటుంది అని గమనించండి. అట్లాంటి ఈజీ మనీ కోసం అలవాటు పడితే ఖచ్చితంగా నష్టపోయే అవకాశమే ఉంటుంది. కాబట్టి ఎవరికి అంత సులభంగా డబ్బులు రావు. అట్లా డబ్బులు వస్తే ఈరోజు ఎవరు కష్టపడి పనిచేయరు. కాబట్టి డబ్బులు ఈజీగా వస్తాయి, మీకు సింపుల్గా డబ్బులు సంపాదించవచ్చు అని ఎవరైనా చెప్పినా, మీకు వాట్సాప్లలో వచ్చినా, మెయిల్స్ ద్వారా వచ్చినా అది నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. అట్లాంటివి ఏమైనా ఉంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా బెట్టింగ్స్, ఇల్లీగల్ బెట్టింగ్స్, పేకాట, మట్కా ఇలాంటి ఆటలు ఆడించిన ఆర్గనైజ్గా చేసినా కూడా చాలా తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. శిక్షలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు అందరూ మానుకోవాలని, ఎవరైనా ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు కూడా అందరూ ఆపేయాలని హెచ్చరిస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా సోదరులకు, అదేవిధంగా ముస్లిం పెద్దలు, అదేవిధంగా మా హిందూ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామాయపేట పట్టణంలో నేను ఒక 25 years నుంచి కూడా అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా హిందూ ముస్లిం బాయ్ అనుకుంటూ అందరం కూడా ప్రేమపూర్వకంగా, మన రామపేట మున్సిపాలిటీ మధ్య చిన్నది, అందరం కూడా ఒకరికొకరు చూస్తే ఒకరం గుర్తుపట్టుకుంటాము. ఎవరమైనా కానీ అందరం కూడా కలిసి సోదర భావంతో ప్రతి పండుగ కూడా సెలబ్రేషన్ చేసుకున్నాం. అదేవిధంగా మనమందరం కూడా భవిష్యత్ తరాలకు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, అదేవిధంగా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి, ఎవరో రెచ్చగొట్టిరని చెప్పేసి, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులను చూసి కూడా ప్రేరేపితం కాకుండా ఎవరి మతం వాళ్ళకు, ఎవరి దేవుడు వాళ్ళు గొప్పగా పూజిస్తుంటారు. అదేవిధంగా ముస్లింలు వాళ్ళ దేవుని వాళ్ళు గౌరవిస్తారు. హిందువులు మన మతాన్ని కానీ మన దేవుళ్ళని కానీ మనం గౌరవిస్తాం. కానీ ఇందులో కొందరు ఎవరైనా కానీ ఏ విధమైన ఉంటే పోలీస్ స్టేషన్ దృష్టికి, అదేవిధంగా పోలీసుల దృష్టికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చట్టాల గురించి పూర్తి అవగాహన ఇస్తారని చెప్పేసి, రాంపేటలో ఉన్న యువత అందరికీ కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నా సార్. మీ ద్వారా అందరం కూడా శాంతియుతంగా మన పండుగలను, హిందువుల పండుగలను, అటు ముస్లింల పండుగలను అందరూ కూడా సోదర భావంతో జరుపుకోవాలని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు పీస్ మీటింగ్ వచ్చిన అందరము అన్నదమ్ములుగా ఉంటాము. ప్రతి పండుగకు వాళ్ళు మేము ఫ్రెండ్షిప్ ఇంటికి వెళ్తాము, ఒకళ్ళు తింటాము, క్లాస్మేట్లో కూడా ఉంటాము. ఇప్పటివరకు నేను కూడా 6 years ఉంటుంది. ఇంతవరకు రామంపేటలో ఎలాంటి గొడవలు లేవు. అందరూ ప్రేమ అభివృద్ధితో నడుస్తారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం అందరం అలాగే నడవాలని భగవంతుడు కోరుతున్నాను.